వారం రావడం, సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారు స్వీకరించడం, వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు వేదపారాయణాన్ని స్వామికి గాంభీర్యంగా వినిపించడం, వేదం అనేది సర్వ అంగీకారం కాబట్టి స్వామి ఉయ్యాల్లో కూర్చొని తన అంగీకారాన్ని కూడా తెలుపుతూ పెరుమాళ్ళు ఓ పక్కకు అటు ఇటు ఊగడం, గాంధర్వ వేదమైనటువంటి సంగీతమైనటువంటి శ్రావ్యంగా పాడుతున్నటువంటి గాయనీమనుల గాత్రాన్ని విని పెరుమాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెనుకకి బాగుంది బాగుంది అనుకుంటూ ఊగడం, అటు తర్వాత రాబోయేటువంటి శుభ సూచకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ముందుగానేటువంటి పసిగట్టినట్టుగా ఈరోజు మనకి ఈ శుక్రవారం వచ్చి బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అని చెప్పేసి అన్నట్లుగా ఆ బ్రహ్మోత్సవ గీతాన్ని ఈరోజు ఆలపించడం, సీతాదేవికి హనుమంతుల వారి దర్శనం అయ్యేటప్పుడు పక్షీచ శాఖ నిలయ ప్రహృష్ట అని పింగళ పక్షి కూసి శుభసూచకాల్ని తెలియజేస్తున్నట్టుగా రాబోయేటువంటి బ్రహ్మోత్సవంలో ఉండే శుభసూచకాల్ని తెలియజేస్తూ వేదం పాడేటువంటి వేద విధుల యొక్క వేద పారాయణమైతేనేమి గాయనీమనుల యొక్క గాత్రంతో బ్రహ్మోత్సవం అని చెప్పేసి పులకించేటువంటి అవకాశం ఉంటేనేమిటి, దీని యొక్క పరమార్థమైనటువంటి నారాయణ యొక్క శబ్దం నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో అని చెప్పేసి గాత్రాన్ని ఆలపించడం ఏంటి, ఇదంతా కూడా బ్రహ్మోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనకి తెలియజేయడానికి స్వామి పూనుకొని మనకు తన అనుగ్రహాన్ని అందింపజేయడమే తప్ప మరొకటి కాదు అని చెప్పి నా ఉద్దేశ్యం. అటువంటి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఆరంభం కానున్నవి. రేపు ఉదయం మనకి 9 గంటలకి ఉత్సవారంభ స్నపనంతో ప్రారంభమవుతాయి. సాధారణంగా చేసుకున్నటువంటి తపస్సు ఫలించేటప్పుడు ఏమేమి కనబడతాయి అనుకుంటే, ఒకటి పెద్దవాళ్ళ యొక్క రాక, అటు తర్వాత మంగళ వాయిద్యాలు, వేద పారాయణాలు, ఇవన్నీ కూడా తపఃఫలంగా మనకు వినబడుతూ ఉంటాయట. అందుకని చెప్పేసి మనం రేపటి నుంచి తపస్సులో ఉండబోతున్నాం. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనది మొదలుకొని బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు మనం తపస్సులో ఉండడమే. తపస్సు అని అంటే తప ఆలోచనే అని నిర్వచనం. ఏదైనా సరే ఒక అంశం మీద నిరంతరం ధ్యాస పెట్టుకొని కూర్చోగలిగి అది పూర్తయ్యేంత వరకు మనం నిష్ఠతో కాలం గడిపేదే తపస్సు అని అనబడుతుంది. కేవలం ఏదో ఒక చెట్టు కింద ఒక కాషాయ వస్త్రం వేలాడ తీసుకొని జపమాల పట్టుకొని కూర్చుంటేనే తపస్సు కాదు. మనమంతా కూడా ఇప్పుడు తపస్సులో ఉన్నట్టే లెక్క. ఇంకా రేపటి నుంచి ప్రారంభించుకుంటే చివరికి మళ్ళీ మనం చిన్న రథోత్సవం అయిపోయి అమ్మవారిని లోపల వేయించేపు చేసుకొని ప్రసాదం పుచ్చుకునేంత వరకు కూడా తపస్సే అని ఆలోచన పెట్టుకోండి. కనుక ఎవరి తపస్సు వారిది, ఆ తపఫలం కూడా వారిదే. కనుక రేపు ఆ తపఫలాన్ని ఈ రకంగా మీరు చెయ్యండి అని మనకు కృప చేయడానికి వేయించేస్తున్నారు. ఆ తపస్సుకు ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి విద్యారణ్య భారతి మహాస్వామి వారు హంపి పీఠాధిపతులు విచ్చేస్తున్నారు. సాధారణంగా రేపు సాయంత్రమే వస్తారు అని చెప్పేసి అనుకున్నాం, కానీ మనకు అందిన వార్త ఏంటంటే కనుక వారు రేపు ఉదయాన్నే వస్తున్నారు. 10:30 కల్లా మన ఆలయానికి వేయించేస్తారు. స్వామివారు వేయించేయగానే వారికి స్వాగతం పలికి పాద ప్రక్షాళనాదులు చేసి మంగళ వాయిద్యాలతోటి అమ్మవారిని దర్శింపజేయడం, తర్వాత స్వామికి ఆ సమయాన్ని కనుక అభిషేకం ముగిస్తే స్వామివారు అభిషేక సమయంలో హారతి సమయంలో పాల్గొంటారు, లేదా దర్శన సమయంలో పాల్గొంటారు. తదనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. మనకు సుమారు 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైతే రేపు మధ్యాహ్నం 12-12:30 వరకు కూడా మొత్తం స్వామివారు రావడం, అభిషేకం పూర్తవడం అంతా కూడా కొనసాగుతుంది. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు విష్ణు సహస్రనామంతో ప్రారంభం అవుతుంది. విష్ణు సహస్రనామం పూర్తయిన వెంటనే విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణాది కార్యక్రమాలు, ఆ తర్వాత మృత్సంగ్రహణ కార్యక్రమం ఉంటుంది.
ఈసారి మృత్సంగ్రహణం కళ్యాణ మండపం మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే మృత్సంగ్రహణం ఒక చోటుకి అంటారా, పాములు ఎక్కడ పుట్టబెడితే అక్కడికి వెళ్ళడం అనేది జరగాలి. పాములు ఈసారి ఇక్కడ పుట్టబెట్టాయి కాబట్టి పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తున్నాం కనుక రేపు అక్కడే మృత్సంగ్రహణ కార్యక్రమం ఉంటుంది. అయిన తర్వాత పుట్టమని తీసుకొని అంకురారోపణకి యాగశాలకు వెళ్ళిపోతాం. 7:30 ఆ సమయానికి తిరుచి పల్లకి సేవ ఉంటుంది. స్వామివారికి మన మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. మృత్సంగ్రహణ అంకురారోపణ అయిపోయిన వెంటనే యాగశాలలోనే ధ్వజపట అధివాస కార్యక్రమాలు ఉంటాయి. ధ్వజపట అధివాస కార్యక్రమాలతోటి రేపు సాయంత్రం కార్యక్రమం ముగుస్తుంది. తదనంతరం స్వామివారికి పైన హారతి అంటే మంగళాశాసనాది కార్యక్రమాలతోటి రేపు సాయంత్రం కార్యక్రమం ముగుస్తుంది. ఇంకా తర్వాత రోజుల్లో రేపటి ఉండేటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకుందాం. ఇంకా మనకి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు 21వ తారీఖు నాడు సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం, శ్రీభూ సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం కళ్యాణ మండపం వద్ద జరుగుతుంది. దానికన్నా ముందు రోజు అంటే 20వ తారీఖు సాయంత్రం పెద్దలు వేయించేస్తారు, పండితులు వేయించేస్తారు. స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని స్మరించుకుంటూ ఎదుర్కోలు మహోత్సవాన్ని చెప్పుకుంటారు. 22వ తారీఖు నాడు సాయంత్రం పెద్ద రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. శాస్త్రం చెప్పినట్లు రథస్థ కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పినట్లుగా రథం మీద ఉండేటువంటి కేశవుని సేవిస్తే మళ్ళీ జన్మ అనేది మనకు ఉండకుండా భగవంతుడి యొక్క నిరంతర సాన్నిధ్యం లభిస్తుందన్నట్లుగా పెద్ద రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. రథం యొక్క వైశిష్ట్యం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి రథం యొక్క వైశిష్ట్యం ఏంటంటే, ఆ రథం ముందుగానే వచ్చి కూర్చొని నేను అప్పుడు సేవిస్తావు, నా దగ్గరికి ఎప్పుడు వస్తాను పలకరిస్తూ ఉంటుంది. కాబట్టి అది అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. అది రథోత్సవం కాదు, బ్రహ్మోత్సవం అయ్యేంత వరకు దాని పర్యవేక్షణ అది అక్కడే ఉంటుంది. బ్రహ్మోత్సవం అయిన తర్వాత అది ఉపయోగించుకుంటుంది. దాని యొక్క ప్రత్యేకత అది కనుక అది రథోత్సవం యొక్క వైభవాన్ని మనం స్మరించుకోబోతున్నాం 22 సాయంత్రం. ఇంకా మనం 23వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. యాగశాలలో చక్రతీర్థోత్సవ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, సప్తాభరణ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. 5 రోజుల పాటు ప్రత్యేకించి 5 ఇష్టి కార్యక్రమాలు ఉంటాయి. మనం భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపకంగా అమ్మవారికి పరిపూర్ణంగా సంతృప్తి కలగడానికి ప్రధాన యాగశాలలో మూలమంత్ర హవనాదులు నడుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మన ఇష్టకామ్యాలు తీర్చడానికి ఇష్టి యాగశాలలో హవనాదులు జరుగుతూ ఉంటాయి. సకల దారిద్ర్యాలన్నీ తొలగిపోవడానికి లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం, అటు తర్వాత భయము, తీవ్రమైనటువంటి ఆందోళన, నానాకరమైనటువంటి అనారోగ్య ఇబ్బందులు తొలగిపోవడానికి లక్ష్మీ నృసింహ ఇష్టి కార్యక్రమం, తర్వాత హయగ్రీవ ఇష్టి చిన్నారుల విద్య అభివృద్ధి కోసం అని చెప్పేసి చక్కగా హయగ్రీవ ఇష్టి కార్యక్రమం, అటు తర్వాత భూవరాహ ఇష్టి కార్యక్రమం. మనకి కాలసర్పదోష నివారణ జరగాలన్నా, లేదంటే కనుక ఇళ్ళు సత్వరంగా కొనుగోలు చేయాలన్నా, భూమి తాలూకు దోషాలు కానీ ఏదైనా సరే ఇబ్బందులు తొలగిపోవాలన్నా భూవరాహ ఇష్టి కార్యక్రమం. సకల శత్రు దోష నివారణ, సకల గ్రహబాధ నివారణ, సమస్త నరదృష్టి పీడ నివారణ కోసం అని చెప్పేసి సుదర్శన ఇష్టి కాండపంలో జరుగుతాయి. ఉదయం 9:30 గంటలకు ఆరంభమవుతాయి. ఇంకా ప్రతిరోజు జరిగేటువంటి వాహన సేవలు మనకు తెలుసు. రేపు సాయంత్రం తిరుచి పల్లకితోటి ప్రారంభమైన ఇంకా ఎల్లుండి నుంచి మనకి చక్కగా వరుసగా సూర్యప్రభ, చంద్రప్రభ, గజవాహనం, హనుమద్వాహనం, సింహవాహనం, అశ్వవాహనం, తర్వాత పెద్ద రథోత్సవం, చిన్న రథోత్సవం, కల్పవృక్ష వాహనం, ఇలాగ ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకి సాయంత్రం 7 గంటలకి వాహనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సామాన్యంగా మనకి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా స్వామికి 4 గతులతోటి ఈ వాహనోత్సవం చేయాలి అని చెప్పేసి ఒక నియమం. సింహగతి అని, అశ్వగతి అని, గజగతి అని, సర్పగతి అని 4 రకాలైనటువంటి నడకలు ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో వాహనం పట్టుకున్నటువంటి వాహకులు మనం గమనిస్తే కనుక సింహగతిలో నడుస్తారు. ఒక సింహం గంభీరంగా నడిస్తే ఎలా ఉంటుందో పల్లెకులు ఉండేటువంటి స్వామి అలా నడుస్తూ ఉంటారు. అశ్వగతి అని అంటారు. గుర్రం ఎలాగైతే పరిగెడుతుందో ఆ రకంగా పరిగెడుతూ వచ్చేటువంటి విధానాన్ని అశ్వగతి అంటారు. సర్పగతి అంటారు. సర్పం ఎలాగైతే చెరచెర పాకుతూ వెళుతుందో అలాగా సర్పగతిలోకి వెళ్ళడం అంటారు. గజగతి అంటారు. మంచి మదమెక్కినటువంటి ఏనుగు ఎలాగైతే నడుస్తుందో ఆ రకంగా నడిచేటువంటి తీరు అంటారు. కనుక ఇటువంటి నడకలతోటి స్వామి వేయించేపు చేస్తూ ఉంటే ఓహో ఇది కదా ఆనందం. ఆయన గంభీరంగా అక్కడి నుంచి పల్లెకు ఒక మారు అలా ఎగుడుతూ దిగుతూ వెళుతూ ఉంటే అప్పుడు స్వామి వైభవాన్ని మనం పల్లెక మీద చూస్తే ఇది శ్రీరంగము, తిరుమల, కంచి తలిపించే విధంగా మనకు కళ్ళకు కనబడేంత ఇదిగా శ్రీరంగం నుంచి శ్రీపాత్తాంగులు వేయించేయబోతున్నారు. స్వామి యొక్క వాహనం మోసేటువంటి వారిని శ్రీపాత్తాంగులు అని అంటారన్నమాట. అంటే వారి పాదాలు మోసేటువంటి వారు అని అంత గౌరవం ఇస్తారు వారికి. అటువంటి శ్రీపాత్తాంగుల యొక్క భుజం మీద మోసుకుని ఉంటే సాక్షాత్తు గరుడ స్వరూపులుగా వాళ్ళు ప్రభాసిల్లుతూ ఉంటారు. అటువంటి వాహనోత్సవాలు మనకి ఈ 5 రోజుల పాటు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ప్రత్యేకించి మీకు
ఆహ్వానం పలుకుతున్నాం. ఈ 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కరు కూడా వాచకంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ మీ ఇష్టానుసారం, మీ శక్త్యానుసారం, మీ భక్త్యానుసారం, మీ ఇష్టం ఏ రకంగానే సరే కైంకర్యంలో పాల్గొని ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు స్వామిని సేవిస్తూ, స్వామి యొక్క ప్రసాదాన్ని మాత్రమే పుచ్చుకుంటూ, స్వామి యొక్క లీలల్ని గాథల్ని మాత్రమే వినుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలు తేలి ఆడతారని, స్వామి యొక్క అనుగ్రహానికి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ మీకు ఆహ్వానం పలుకుతున్నాం. జరగబోయే బ్రహ్మోత్సవాలు పాల్గొనండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అష్టలక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క శ్రీచరణ సన్నిధికి అనేక దాసోహాలు సమర్పిస్తూ మన అష్టలక్ష్మీ దేవాలయం ఎంతో వైభవోపేతంగా గత 30 సంవత్సరాలుగా భక్తుల యొక్క ఆనంద ఉత్సాహాలతోటి వారి యొక్క మనోభీష్ట సిద్ధులు అవన్నీ కూడా నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధికెక్కిన విషయం లోక విదితమే. అటువంటి మన అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ నెల 18 నుంచి 24 వరకు 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవములు అనంటే స్వామివారికి ఎంతో ఇష్టదాయకమైనవి. ఉత్సూతే హర్షమిది తస్మాదేశ మహోత్సవ అని ఆగమశాస్త్రం మనకు చెప్తోంది. జీవునికి అధికమైనటువంటి హర్షాన్ని, ఆనందాన్ని కృపజేసేదే ఈ బ్రహ్మోత్సవం అనే అర్థం. ఈ బ్రహ్మోత్సవాలు వారి శక్త్యానుసారంగా 3 రోజులు లేదా 1 రోజు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా జరుపుకుంటారు. మనం మన శక్త్యానుసారం 5 రోజులు జరుపుకుంటున్నాం. కానీ వాస్తవానికి ప్రధానమైన 5 రోజులకు ముందు తర్వాత కూడా 2 రోజుల కార్యక్రమం మనకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ముందు రోజు అంకురారోపణ జరుగుతుంది, చివరి రోజు అవబృతం అని చెప్పి స్వామికి అభిషేకం జరుగుతుంది. ఇలాగ మొత్తం 7 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అటువంటి కార్యక్రమ ప్రారంభోత్సవం రేపటి నుంచి అనగా 18వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. రేపు 9 గంటలకి ఉత్సవారంభ శ్రవణం ఉంటుంది. 9 కలశాలతోటి ఉత్సవమూర్తులకు మహామండపంలో అభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తదనంతరం స్వామివారికి అలంకరణ, ఆరగింపు, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 10:30 గంటలకి హంపి పీఠాధిపతులైన విద్యారణ్య భారతి మహాస్వామి వారు అమ్మవారికి మంగళాశాసనం చేయడానికి వేయించేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి విశ్వక్సేనారాధనాది కార్యక్రమాలు ప్రారంభానికన్నా మునుపు విశ్వసహస్రనామ పారాయణంతో ఆరంభమవుతాయి. తదనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణ, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా రేపు సాయంత్రం జరుగుతాయి. ఇంకా 19వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవతోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదనంతరం ప్రధాన యాగశాలలో చతుస్థానార్చన జరుగుతుంది, అనగా మూర్తి కుంభస్థాపన, ఆ తర్వాత చక్రాభుజ మండలం రచించి స్వామికి ఆరాధన, హోమగుండంలో ఆరాధన, తర్వాత బింబ ఆరాధన మొదలైనటువంటి చతుస్థాన అర్చన కార్యక్రమాలు 19వ తారీఖు నాడు ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమవుతాయి. సరిగ్గా 9:30 గంటలకి ధ్వజస్తంభం వద్ద ఏదైతే కనుక ఆరాధన చేసినటువంటి ధ్వజపటం ఉందో, అంటే గరుడపటం ఉందో, ఇక్కడికి తీసుకొచ్చి ఆరాధనాదులు సమర్పించి గరుడపటం ధ్వజస్తంభం మీదకి పంపించేసి వైనతేయుడికి అక్కడ దేవతలందరూ కూడా ఆహ్వానం పలకమని చెప్పేసి శుభసూచకంగా గరుడపటాన్ని ధ్వజస్తంభం మీదకి ఎగరవేస్తాం. ఆ సందర్భంలోనే గరుడ ప్రసాదం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ఎవరైతే కనుక సంతానార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో. ఆ తర్వాత యాగశాలలో నిత్యపూర్ణాహుతి కార్యక్రమాలు అవన్నీ కూడా సుసంపన్నం చేసుకుంటాం. తర్వాత ఉదయం 10 గంటలకి శేషవాహన సేవాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇష్టి యాగశాలలో లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం కూడా ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. చేసుకొని స్వామివారికి చందనాది అర్చనాది కైంకర్యములు అవన్నీ కూడా సమర్పించుకున్నటువంటి సమయం కూడా ఆ రోజే 22వ తారీఖు నాడు. ఇంకా సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో యథావిధిగా నిత్య హవనాదులు పూర్తి చేసుకోవడం, ఇంకా పెద్ద రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. పెద్ద రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. తత్పూర్వాంగంగా ముందే విశ్వక్సేనారాధన, రథాంగ హోమాలు, రథాంగ బలి ఇవన్నీ కార్యక్రమాలు జరిగి 7-7:30 మధ్యలో పెద్ద రథం అనేది మా ఆలయం యొక్క పురవీధుల్లో, మాడవీధుల్లో బయలుదేరుతుంది. అది అయిపోయిన వెంటనే ప్రణయకోలహోత్సవం అని చెప్పేసి విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది 22వ తారీఖు నాడు సాయంత్రం. ఇంకా 23వ తారీఖు నాడు ఉదయం సుప్రభాతాది సేవ కైంకర్యాలు జరిగిన తర్వాత సుదర్శన ఇష్టి కార్యక్రమం ఇష్టి యాగశాలలో జరుగుతుంది. శత్రుదోష నివారణకి, గ్రహబాధ నివారణకి, సకల శుభాలు చేకూరడానికి సుదర్శన ఇష్టి కార్యక్రమం చేస్తారు ఉదయం 9 గంటలకి. ఉదయం 10 గంటలకు కల్పవృక్ష వాహన సేవాది కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఇష్టి యాగశాలలో 10:30-11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత ప్రధాన యాగశాలలో 11 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం కార్యక్రమాన్ని సమర్పించుకొని చక్రతీర్థోత్సవ మహోత్సవం జరుగుతుంది. ఈ చక్రతీర్థోత్సవం నాడే స్వామి ప్రతిష్ఠింపజేశారు కాబట్టి ఆ ప్రతిష్ఠింపజేసిన దివసమే
చక్రతీర్థోత్సవం జరగాలి అని చెప్పేసి శాస్త్ర నిర్ణయం కనుక ఆ రోజు చక్రతీర్థోత్సవంలో సుదర్శన స్వామిని వేయించేపు చేసుకొని ఆరాధనాదులు సమర్పించి శ్రీ పుష్కరిణిలో స్వామివారికి శ్రీ చక్రతీర్థోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఆ చక్రతీర్థోత్సవ మహోత్సవం ఎవరు పాల్గొంటారో వారికి తప్పకుండా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. ఇంకా సాయంత్రం యథావిధిగా 5 గంటలకి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేసుకుంటాం. ఆ తర్వాత 12 ఆరాధనలు 12 ఆరాధనలు విడివిడిగా స్వామికి సమర్పిస్తాం. శ్రీ పుష్పయాగం ఉంటుంది. ఆలయం చుట్టూ సప్తావరణ కార్యక్రమం అని చెప్పేసి జరుగుతుంది. 7 చుట్లు 7 రకాలైనటువంటి సేవలు చేసుకుంటూ అంటే వేద పారాయణము, ప్రబంధ పారాయణము, శంఖనాదము, ఆ తర్వాత మురళీ వాద్యము, నృత్యము, అలాగా మొదలైనటువంటి 7 రకాలైనటువంటి మౌనము మొదలైనటువంటి 7 కైంకర్యములు చేసుకుంటూ ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణాదులు ఉంటాయి. దాంతో 23వ తారీఖు నాడు కార్యక్రమం ముగుస్తుంది. ఇంకా 24వ తారీఖు ఆఖరి రోజు శుక్రవారము ఉదయం 7 గంటలకి 108 కలశాలతోటి స్వామివారికి అమ్మవార్లకు అభిషేక కైంకర్యాన్ని సమర్పించుకొని అలంకరణ చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు వినియోగం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఎవరైతే కనుక ఈ వైభవపేతంగా జరిపించినటువంటి ఋత్విక్ స్వాములు ఉంటారో వారందరికీ కూడా సన్మాన సత్కారాదులు అవన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత సాయంత్రం 7 గంటలకి ప్రవచన మండపంలో ఎవరెవరైతే కనుక ఈ ఉత్సవాల్లో కైంకర్యంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఉన్నారో కైంకర్య పరులున్న భక్తులందరూ కూడా ఆశీర్వచనం, కమిటీ వాళ్ళందరికీ కూడా సన్మాన సత్కారాదులు అవుతాయి. తర్వాత చిన్న రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని చిన్న రథంలో వేయించి చేసుకొని ఆలయం చుట్టూ పరిక్రమణ చేయడంతో కార్యక్రమం సుసంపన్నమవుతుంది. చక్కగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి మీ యొక్క ఈ ఛానల్ తరఫున SV6 ఛానల్ న్యూస్ ఛానల్ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. కనుక అమ్మవారి యొక్క కైంకర్యాదులు చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా పొందవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. వాళ్ళకు ఏజ్ వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ మా దగ్గర రిసెప్షన్ కౌంటర్ ఉంది. ఇక్కడ మా కాలనీ వాసులు సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి రిసెప్షన్లో కూర్చుంటారు. వారు వచ్చిన వారికి ఏ పూజ ఎక్కడ జరుగుతుందండి, యజ్ఞశాలలో ఏం జరుగుతుంది, పైన కుంకుమార్చన ఎక్కడ జరుగుతుంది, హవనం ఎక్కడ జరుగుతుంది అంటే వారికి హెల్ప్ చేస్తాను. కానీ రిసెప్షన్ కమిటీ వాళ్ళు 15 నుంచి 20 మంది కూర్చొని ఉంటారు. వారికి ఎవరికి కావాలన్నా ఎలాంటి సౌకర్యం కావాలన్నా వాళ్ళు చేస్తారు. నడవలేని వారికి మనిషినిచ్చి కూడా వాళ్ళు లిఫ్ట్ దాకా వినిపించి వీల్ చైర్ సౌకర్యం కూడా ఉంది మన దగ్గర. ఎక్కువ పెద్ద మనుషులు వచ్చే వారికి, నడవలేని వారికి వీల్ చైర్ సౌకర్యం ఉంది, లిఫ్ట్ సౌకర్యం ఉంది. కనుక అయిన తగినన్ని ఏ అసౌకర్యం కలగకుండా చూసుకునేటట్టు మేము అన్ని సౌకర్యాలు కల్పించామండి, ఏర్పాట్లు చేశామండి. ఇదే మా అందరూ గమనించగలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీమన్నారాయణ. SV6 తరపున అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చైర్మన్ గారు 1,00,000కు పైగా వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ధన్యులు కాగలరని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీమన్నారాయణ. మన అష్టలక్ష్మి దేవాలయం ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ బ్రహ్మోత్సవాలను మనము ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. దానికి కావలసిన అన్ని సౌకర్యాలు మనం సమకూర్చుకున్నాము. ఈ సంవత్సరం 29 సంవత్సరాల నుంచి మనం చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. దానికి అతిశయోక్తి లేదు. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా వైభవంగా జరగాలి. భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి పూజలో పాల్గొని వారి ఆశీర్వాదం పొందాలని మీ అందరితోటి కోరుతున్నాను. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు మన దగ్గర ఇష్టి హవనాలు జరుగుతాయి, మన దగ్గర కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. అలాగే అన్ని పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే భక్తులకు వచ్చేవారికి కూడా అన్ని రకాల సౌకర్యాలు మనం కల్పిస్తున్నామని తెలియజేస్తున్నాను. భక్తులకు మంచినీటి సౌకర్యము, మజ్జిగ పంపిణీ సౌకర్యము, ఫ్రూట్స్ పంపిణీ సౌకర్యము, వారికి పొద్దున సాయంత్రం అన్నప్రసాద వితరణ అందరికీ వచ్చిన వారందరికీ కలిగజేయడానికి మేము సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము. మిగిలిన చాలా విషయాలు మన స్వామివారు అన్నీ వివరించినారు. ఇది నేను కొన్ని ముఖ్య విషయాలు నేను చెప్పాను. దేవాలయ మన ఈ ప్రోగ్రాం కోసం అన్ని కరపత్రాలు కూడా మనం అన్ని ప్రింట్ చేశాము. కరపత్రాలు అక్కడ మన రిసెప్షన్ కౌంటర్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటాయి. మన భక్తులు కూడా తీసుకెళ్ళి కరపత్రాలు చూసుకొని మీరు ఏ పూజలో పాల్గొనంటే దానికి కైంకర్య రుసుముతో సహా అందులో టైమింగ్స్తో సహా మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నిట్లో